వేసవి మొదలైందంటే చాలు వడియాలు, పచ్చళ్ళు, కారప్పొడులు అన్నీను. లేత మామిడికాయలతో చేసుకునే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. అందులోనూ మామిడికాయలతో చేసే ఈ తురుం పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ తురుం పచ్చడిని తయారు చేయడం చాలా తేలిక, పైగా చేసిన వెంటనే తినేయచ్చు కూడా. ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా ఇక్కడ మామిడికాయల్ని తీసుకొని పైన ఉండే పొట్టునంతా తీసుకోవాలి. మామిడికాయలకి జీళ్ళవి లేకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొట్టు తీసేయాలి. పొట్టు తీసిన మామిడికాయల్ని తురుంపీట సహాయంతో ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. తురుంపీటలో సన్న రంధ్రాలుండే వైపుగా ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. మామిడి తురుము ఎంత సన్నగా ఉంటే మనకు పచ్చడి అంత బాగా కుదురుతుంది. సో ఇలా సన్నగా తురుముకుంటే బాగుంటుంది. స్టవ్ పైన లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలను ఈక్వల్గా, మెంతులను కాస్త తక్కువగా వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి లైట్గా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత పొడి చేసి పెట్టుకుంటే పచ్చళ్ళలో అప్పటికప్పుడు కలుపుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న వీటిని బాగా చల్లారిన తర్వాత మెత్తటి పొడి చేసి పెట్టుకున్నట్టయితే ఆ పొడిని మనం టమాటా పచ్చళ్ళలో వేయచ్చు, పులిహోరలో వేయచ్చు, ఇంకా మామిడికాయ ముక్కల పచ్చళ్ళలో కూడా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. పచ్చళ్ళలో తాలింపు పెట్టడం కోసం మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని నూనెని తీసుకోవాలి. 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకుని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకును వేసి తాలింపు పెట్టుకోవాలి. తురుం పచ్చళ్ళలో తాలింపు కోసం వీటిని మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. తురుం పచ్చడికి కొంచెం పుల్లగా ఉండేటటువంటి మామిడికాయల్ని ఎంచుకోవాలి. లోతుగా ఉండే బౌల్ తీసుకుని అందులో మామిడి తురుముని తీసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ఇంకా జీలకర్ర, మెంతుల పౌడర్ని వేసిన తర్వాత తాలింపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఎక్కువ రోజులు నిలువ ఉండేలాగా చేసుకునే తురుం పచ్చడికైతే తాలింపుని పూర్తిగా చల్లారబెట్టుకుని కలుపుకోవాలి. కొంచెం పచ్చడే కాబట్టి కొలతలు లేకుండా ఉప్పు, కారాలని వేసేసాను. ఎక్కువ పచ్చడికైతే గనక 4 కప్పుల తురుముకి ఒక్కో కప్పు చొప్పున ఉప్పు, కారం పడతాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.